అమ్మో, ఈరోజు ఆఫీస్కి నేను డ్రాప్ చేస్తాను రా. వద్దండి, నేను ఆటోలో వెళ్తాను. నేను డ్రాప్ చేస్తాను అంటున్నాను కదా. అమ్మో, నేను ఇంత ముందులా లేనురా. ఇంతకు ముందులా లేనంటే? అంటే నేను చాలా తప్పు చేశాను రా, నాకు అర్థమవుతుంది. ఇంకెప్పుడు ఈ తప్పు చేయను, నన్ను నమ్మరా. మీకు నచ్చినట్లు అనుమానాలు పడుతూ ఇప్పుడు నేను మారిపోయినంటూ వస్తే నమ్మేసంత పిచ్చిదాన్ని అయితే కాదండి నేను. నువ్వు నమ్మాలంటే నేను ఏం చేయాలరా? మీరేం చేయనవసరం లేదు, నన్ను నాలో ఉండివ్వండి, అది చాలు. అయినా మీరు చెప్తే కాదండి, నాకు అనిపించాలి మీరు మారారని. నేను డ్రాప్ చేస్తాను రా. నన్నే మోసం చేస్తావు. ఎందుకు కొడతానవరా? నువ్వు కూడా నన్ను అడగడం, నా పిల్లలు నా ఇష్టం, కొడతానని చెప్తాను. అయినా 10 మందిలో పిల్లని కొట్టడానికి సిగ్గు లేదురా? నాకెంత సిగ్గు, ఇచ్చేసిన పని చంపేయాలి. ఏం చేసింది? బట్టల షాప్కి వెళ్తానని ఎవరితో తిడుతుందంట. నీకెలా తెలుసు? నువ్వు చూసావా? లేదు, చెప్తే విన్నాను. చెప్తే కాదురా, నీ కళ్ళతో చూస్తే నమ్ము. అంతేకాని ఎవరో చెప్పుకున్న మాటలు పట్టుకుని నీ భార్యను అనుమానించడం ఏంట్రా? నువ్వెవరో తెలియకపోయినా నువ్వు కట్టిన తాలికి విలువిచ్చి తను ఎంతో గార్భంగా పెంచుకుని తల్లిదండ్రులు కూడా వదులుకొని వచ్చేదిరా భార్య అంటే. చూడు బ్రదర్, ఒక్కోసారి మన కళ్ళు మన చెవులు కూడా మనం మోసం చేస్తారా? అలాంటిది ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని నీ భార్యను అనుమానించడం ఏంట్రా? మన కోసం వాళ్ళ ఆశను కూడా చంపుకుంటారు. అలానే భార్యని అర్థం చేసుకొని పర్లేదు, కానీ దయచేసి అనుమానించారు. భార్య అనేది కేవలం జీవిత భాగస్వామ్యే కాదు, సంతోషంలో చిరునవ్వు, బాధలో ధైర్యం, ఒంటరితనంలో తోడు, జీవితాంతం ప్రేమగా నిలిచే వ్యక్తే భార్య.